రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవుతున్నారు. తెలంగాణలో రెండో పంటకు నీటి విడుదలపై చర్చించబోతున్నారు. ఈ ఉదయమే సాగునీటి విడుదల గురించి ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్. ఇప్పుడు ప్రాజెక్టుల నుంచి వాటర్ రిలీజ్ పై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవుతున్నారు. తెలంగాణలో రెండో పంటకు నీటి విడుదలపై చర్చించబోతున్నారు. ఈ ఉదయమే సాగునీటి విడుదల గురించి ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్. ఇప్పుడు ప్రాజెక్టుల నుంచి వాటర్ రిలీజ్ పై చర్చించనున్నారు. రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవుతున్నారు. తెలంగాణలో రెండో పంటకు నీటి విడుదలపై చర్చించబోతున్నారు. ఈ ఉదయమే సాగునీటి విడుదల గురించి ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్. ఇప్పుడు ప్రాజెక్టుల నుంచి వాటర్ రిలీజ్ పై చర్చించనున్నారు. రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. ఆయనతో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా రెండో పంటకు సంబంధించి నీటి విడుదలకు నీటి విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే చాలా మంది రైతులు కోరుతున్నారు. దీనికి సంబంధించి అధికారులతో రివ్యూ చేసిన తర్వాత ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, మిగతా ప్రాజెక్టుల నుంచి ఎంత నీటి విడుదల చేయాలి అనే అంశంపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్ కు సంబంధించి వివాదం నడుస్తుంది. దానికి సంబంధించి కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో దాన్నే కొనసాగించాలని చెప్పేసి కూడా కేంద్రం సూచించింది. ఈ క్రమంలో మరి సాగర్ నుంచి రెండో పంటకు నీటి విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక మిగతా జలాశయాల్లో కూడా ప్రస్తుతం నీటి నిల్వలు ఎంత ఉన్నాయి, రెండో పంటకు ఎంత విడుదల చేయాలి, ఏ ప్రాజెక్టు కింద ఎంత సాగవుతుంది అన్న అంశాలని పూర్తి స్థాయిలో ఇరిగేషన్ అధికారులు సీఎం కు వివరించబోతున్నారు. ఈ రోజు ఉదయం సెక్రటరియట్ లో ఇరిగేషన్ అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలు అయితే చర్చకు వచ్చాయి. ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఆ పూర్తి స్థాయి అంటే కుంగిపోయినటువంటి పిల్లర్లకు సంబంధించి అంశం కావచ్చు, అదేవిధంగా రెండో పంటకు నీటి విడుదలకు సంబంధించి చర్చ జరిగింది. ఆ తర్వాత ఈ రోజు సీఎంతో భేటీ కావాలని చెప్పేసి నిర్ణయించిన నేపథ్యంలో కాసేపట్లో ఇరిగేషన్ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంతో భేటీ కాబోతున్నారు. వీటి అంశాలన్నింటినీ కూడా చర్చించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో సాగర్ నుంచి రెండో పంటకు ఎంత నీటిని విడుదల చేస్తారనేది చూడాలి. ప్రతి ఏడాది కూడా సాగర్ కింద ఎన్ని ఎకరాల్లో సాగవుతుంది, రెండో పంటకు సంబంధించి ఎంత నీటిని విడుదల చేస్తారు, పూర్తి వివరాలతో ఇరిగేషన్ అధికారులు కాసేపట్లో సీఎం తో భేటీలో పాల్గొనబోతున్నారు. సీఎం నివాసంలో ఈ భేటీ జరగబోతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సునీల్.